మనకి హ్యూమన్ రిలేషన్స్ అనేవి చాలా డెలికేట్ యాక్చువల్‌గా. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో తెలీదు కానీ మీరు మంచి చెయ్యండి, హెల్ప్ చేయండి, అసిస్ట్ చెయ్యండి, ఏదైనా చేయండి. అవతల వాడు నిన్ను పొగుడుతాడు. 100 మంచిలు చేయండి. అంటే మీ ఫ్రెండ్‌కో, మీ రిలేటివ్స్‌కో 100 సార్లు మీరు ఉపయోగపడండి. ఒక్కసారి ఉపయోగపడలేదా, ఆ 100 పాయే ఇప్పుడు వాడు తిట్టడం మొదలుపెడతాడు. హ్యూమన్ రిలేషన్స్ అనేవి ట్రాన్సాక్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ అంటే ఇచ్చి పుచ్చుకోవడాల మీద ఆధారపడి ఉంటాయి. గివ్ అండ్ టేక్. ఇక్కడ ప్రతి ఒక్కడు ఇస్తాడు, తీసుకుంటాడు. అందుకని ఈ ఇవ్వడం, తీసుకోవడం బ్యాలెన్స్ తప్పినప్పుడు హ్యూమన్ రిలేషన్స్ సర్వనాశనం అవుతాయి. అందుకని బ్యాలెన్స్ తప్పకుండా ట్రాన్సాక్షన్స్, ఉదాహరణకి ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తి వెళ్తే డబ్బు ఇస్తున్నాడు, సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒక స్కూల్కి ఒక స్టూడెంట్ జాయిన్ అయితే డబ్బులు ఇస్తున్నాడు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సర్వీస్. ఒక హోటల్కి మనం వెళ్తే డబ్బులు ఇస్తున్నాము, ఒక సర్వీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏదైనా ఒక ర్యాపిడో బుక్ చేసుకుంటే ఇలా మొత్తం చెప్పండి. అందుకని స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సాంగ్లు వేసుకునే వాళ్ళు కూడా ట్రాన్సాక్షన్లు ఉంటారు. కాకపోతే అక్కడ ఏంటంటే డబ్బు ఉండకపోవచ్చు. అంటే రే ఫ్రెండ్షిప్ రే జాన్ జిగరేరా అన్నప్పుడు ఎమోషనల్ అసిస్టెన్స్ కోరుతున్నాడు. డబ్బుని కోరడం కన్నా ప్రమాదకరమైనది అది. అంటే నేను బాగుండకపోతే నువ్వు చూసుకుంటావని నీతో స్నేహం చేయడం, లేదా తిరగేస్తే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ లాగా. అది ట్రాన్సాక్షన్ కదా. నాకు ఎప్పుడైనా ఎమోషనల్గా లో ఉంటే, నాకు ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లో అయితే, నేను ఎప్పుడైనా మంచి ఆనందంలో ఉంటే, నాతో పాటు ఫ్రెండ్షిప్ అదే ఫ్రెండ్ చేసేవాడు ఎవడో ఫ్రెండ్షిప్ ఉండాలి కదా అనుకోవడం అనేది నా ఎమోషనల్ ఈక్వేషన్స్కి కావలసినదే ఫ్రెండ్షిప్ అని అనుకుంటున్నప్పుడు ట్రాన్సాక్షనే కదా. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి అమ్మా నాన్న పిల్లల్ని ప్రేమించడం కానీ, పిల్లలు అమ్మా నాన్నని ప్రేమించడం కానీ, అది కూడా నా దృష్టిలో ఒక ట్రాన్సాక్షన్ అంటాను. పిల్లల్ని ఇప్పుడు నేను బాగా పెంచితే, వీళ్ళు పెద్దవాళ్ళైతే, నేను పెద్దరికం అయిన తర్వాత, నేను ముసలోని అయిన తర్వాత నన్ను నా పిల్లలు చూసుకుంటారనేది సబ్కాన్షియస్ మైండ్లోనో ఓపెన్ టాక్లోనో ఉంటుంది, అందులో సందేహమే లేదు. అలా కాకపోతే తాను సంపాదించుకున్నదంతా పిల్లలకి ఇచ్చేసారని నేను ముసలోడినైనా సరే నన్ను చూడకండ్రా అన్నాడు గొప్పవాడవుతాడు కదా. నన్ను వృద్ధాశ్రమంలో కావాలంటే పెట్టవయ్యా, పెట్టవయ్యే కాదు, అరే నేను సంపాదించుకున్న డబ్బుల్లో కొంత వృద్ధాశ్రమాన్ని దాచుకున్నాను రా, నన్ను అక్కడ పెట్టేరా అన్నవాడు గొప్పవాడు అవ్వాలి కదా. అరే నేను నిన్ను పెంచాను కాబట్టి నువ్వు నన్ను చూడాలని రూల్ లేదురా అన్నవాడు గొప్పవాడు అవ్వాలి కదా. అరే మీ మీ ఇంట్లో ఉన్న ప్రతి ఫంక్షన్కి మేము వచ్చామండి, మా ఇంట్లో ఒక ఫంక్షన్కి మీరు రాలేదండి అంటారు. యాక్చువల్గా అక్కడే తెలిసిపోయింది కదా. అంటే మా ఇంట్లో ఉన్న ఫంక్షన్స్కి మీరు రండి, మీ ఇంట్లో ఉన్న ఫంక్షన్స్కి మేము వస్తాం అంటే అర్థం ఏంటి? ట్రాన్సాక్షన్. ఈ మొత్తం భూప్రపంచమంతా ఇచ్చిపుచ్చుకోవడాల మీద ఆధారపడి ఉంటుంది. అలా ఎవరైనా లేరు అంటే వాడు దేవుడితో సమానం. మెహర్ బాబా ఒక మాట అంటారు యాక్చువల్గా, మ్యాన్ అనే హ్యూమన్ బీయింగ్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, తీసుకుంటాడు మర్చిపోతాడు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, ఇస్తాడు క్షమిస్తాడు. సో ఇస్తూ వెళ్ళిపోతూ ఏది ఎక్స్పెక్ట్ చేయని వాడు ఈ ప్రపంచంలో గొప్పవాడు. మనం ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేయకుండా మానవ సంబంధాలను ఏర్పరచుకోవడం కళ్ళ. అయితే సర్వసంగ పరిత్యాగం అవ్వాలి, అక్కడ కూడా సాధ్యం కాదు. మహామహా స్వామీజీలు అవ్వాలి, వాళ్ళకి అసలే సాధ్యం కాదు. ఈ మధ్యన స్వామీజీలకే ఎక్కువగా అవసరం అవుతాయి ట్రాన్సాక్షన్స్ అనేవి యాక్చువల్గా. మరి ఎవరిక్కడ చిన్నపిల్లడు కూడా కాదు యాక్చువల్గా నా దృష్టిలో. చిన్నపిల్లలు కూడా ఏమీ ట్రాన్సాక్షన్కి అతీతులు కాదు. వాడికి అసలు 1 year వచ్చిన తర్వాత వాడు ట్రాన్సాక్షన్స్ మీద ఆధారపడతాడు. అల్లరి చేయకపోవడం, చేయడము అన్నీ, ఎవ్రీథింగ్ అబ్బా. బ్యాంక్కి వెళ్తే నువ్వు డబ్బులు దాచుకుంటుంటే, నువ్వు దాచుకున్న డబ్బులకి ఇంట్రెస్ట్ వాడు ఇవ్వడం ద్వారా ఆ డబ్బుల్ని వేరే వాడికి ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. ట్రాన్సాక్షన్ జరిగింది. నాకు తెలిసి ట్రాన్సాక్షన్స్ లేనివి ఏమీ లేవేమో అనుకుంటున్నాను యాక్చువల్గా. చచ్చిన శవాన్ని కూడా ట్రాన్సాక్షన్ ఉంటుందేమో డౌట్ నాకు. ఎందుకంటే చచ్చిన శవాన్ని కూడా తీసుకెళ్ళాలి కదా కొంతమంది. తీసుకెళ్లే వాళ్ళు కూడా పుణ్యం వస్తుందనో మానవత్వం ఉంటుందనో తీసుకెళ్తారు. అందుకని ఈ నగ్న సత్యాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో అవతలి వాడిని సాటిస్ఫై చేయకపోతే నీకు మనుగడ లేదు. అవతల వాడిని ఎక్కువ సాటిస్ఫై చేయడానికి నువ్వు ట్రై చేస్తే నీకు జీవితమే లేదు. అవతలి వాడికి అసలు సాటిస్ఫై చేయడంతో నాకు సంబంధమే లేదనుకుంటే నువ్వు మనిషివే కాదు. చూసారా, ఈ అప్పుడప్పుడు మనకి సర్కస్ల్లో చిన్న తాడు ఉంటుంది. ఆ తాడు మీద ఒక అమ్మాయి ఇలా పట్టుకుని ఎక్కువ జిక్కు 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 నడుస్తుంది. బ్యాలెన్స్ తప్పితే కింద పడిపోతుంది. జీవితం కూడా అంతే. మన లైఫ్లో బ్యాలెన్స్ తప్పితే
కింద పడిపోతాం. ఆ బ్యాలెన్స్ తప్పకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే మొత్తం మన జీవితం అంతా ఉంటుంది. ఇక్కడ బ్యాలెన్స్ తప్పనోడు గొప్పోడవుతాడు. వాడు బ్లెస్సింగ్‌లో ఉంటాడు. లేకపోతే జీవితం అంతా లెస్సింగ్‌లో ఉంటుంది. ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.